పూదానము పూదానము గొప్పగను చాలా కైకేయి పుత్రుడు పుట్టే కలిగలు సంతోషము బట్టి మిత్రుతో కలిగే కౌలలో మిత్రుతో కలిగే కౌలలో శోభగతో చిన్న బాలులో పునలో బాలల గాంచి ప్రాణములానందముంచి సాతకర్మ చేతురాత్మము తోడమనాడు శక్తి పంచదానో శక్తికి పంచను స్వరమో ఆనందంబులు గదుగా పుత్రోత్తం పంచు గదుగా నామమును పుడించే స్వరమో రత్నాల తోడల ఎంతో సంజయతి బాలురముందో సుందరతో పన్నించి పాట పాడి బాలురముడు మంచి వాడో పరమాత్ముడను గలదుతో మనమంతో ముక్తి మాటలు వాడాలని అప్పుడు ఆ యొక్క బాలలీలని ఏ విధంగా పిల్లగాడు ఏడిస్తే తల్లి ఎత్తుకుంటేనే ఆటాడు. ఆ తర్వాత నలుగురు కుమారులు కైకేయికి ఉత్త కుమారుడు కౌశల్యకు సుమిత్రకు ఇరువురు కుమారులు వాళ్ళు పుట్టిన సమయ సందర్భాలను బట్టి వాళ్ళకి ఎన్నో విధముగా గోదానము భూదానము ఎన్నో విధముల రత్నాలను ఆ యొక్క తొట్టెని చేసి ఈ విధంగా తొట్టె కట్టి పరమాత్ముని ఆ తొట్టెలు వేసి ఇష్టమున్న ఆనందముతో విజయాల పాటలు జోల పాటలు పాడుతున్నారు. తొట్టె కూర్చుర్రా అక్క తొట్టె చెప్పి టైం వేసి తప్ప మనుషులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. చెప్తే రఘుకులంలో పుట్టిన వాడు పెద్దవాడికి రాముడని పేరు పెట్టి రెండవ వాడికి భరతుడని పేరు పెట్టి మూడవ వాడికి లక్ష్మణుడని నాలుగవ అతనికి శత్రుఘ్నుడని ఈ విధంగా పేరు పెట్టి మెల్లమెల్లగా ఆనందంగా గమ్మత్తుగా ఎంతో ఆనందంగా వాళ్ళని పెంచుతున్నారు. పిల్లలంతా పెరుగుతుండగా
కొత్తగా కూడా అర్థమైతలేదు. ఇంకా తీరమా ఈ పిల్లలు పుట్టిన ఇంకా తీరమంటారు. అప్పుడు ఆ పిల్లలని ఒకరిని ఒకరు ఆనందముగా చిన్న చిన్న అడుగులు తప్పటప్పటి అడుగులు వేసుకుంటూ ఎంతో ఆనందముగా పెంచుతున్నారు. అప్పుడు విద్యకు సంబంధించినటువంటి చిన్న బాణములను చిన్న ధనసులను చేసి ఆ విధంగా చేశారు. ఆ తర్వాత ఈ విధముగా రాముడు సభలో కోతులను ఆడించేటి వాడు ఒకడు ఊరికి వచ్చాడు. ఆ సభా కచేరీ చేస్తున్నటువంటి ఆ శ్రీ దశరథ మహారాజు ముందు ఆడుతున్న కోతలను చూసి శ్రీరామచంద్రుడు ఏమి చేశాడంటే, నా దశరథ తండ్రి నాయన, అదిగో ఆ కోతలు ఆడించే వాడి దగ్గర నుంచి నాకు ఒక కోతిని ఇవ్వమను, నేను ఆ కోతితో ఆడుకుంటాను అంటే, అప్పుడు అతను ఏమంటున్నాడు, స్వామి కోతలు నేను ఇస్తే నాకు నా బ్రతికే కోతలతోని నేను ఏ విధంగా కోతలను ఇవ్వాలి అని చెప్పి నేను ఇవ్వననగా దశరథ మహారాజు చూసి కిష్కిందకు దూతను పంపించాడు. అప్పుడు ఆ కిష్కిందకి వచ్చి ఏమన్నాడంటే, ఒక్క కోతని తీసుకొని రమ్ము అని చెప్పగా రాముడు అప్పుడు కోతికి ఏమంటున్నావు, ఓరి తెమ్మని పేరేనే రామ రామ, ఓరి తెమ్మని పేరేనే రామ రామ, ఓరి అంటే కాదు కింద కొట్టి ఇస్తాము ఏతో కింద కొట్టి ఇస్తాడు. ఓరి తెమ్మని పేరేనే రామ రామ, కొప్పులన్న తోడనుండుమో కొన్ని పదములు చెయ్యను హనుమంతుడు దంతులేసెను, హనుమడు శ్రీరాముని చూసే అప్పుడొకటి తెలియవసించే, అప్పుడొకటి తెలియవసించే. అప్పుడు శ్రీరామచంద్రుడు ఓరి తిమ్మ, ఓ కోతి, నీవు నా దగ్గరికి రా, నాతో ఆడుకుందాము, పాటలు పాడుకుందాము, ఎంతో ఆనందంగా గడుపుదాము, ఇదిగో మళ్ళీ పేరేమిటి అని అడిగారు. అప్పుడు హనుమంతుడు ఏమంటున్నాడు, నారాయణ మూర్తివే నీవో నారాయణ మూర్తివి నీవో, నా నామము ఎరుగలేవా, కలదు నామము నిత్తే, హనుమంతుడను చెప్తే, నీ సేవకు చేసెద స్వామి, హృదయమే తోను కదామి, కన్నులతో మారుతుతోడా రాముడాటలాడగా, సరయునని పేరుని కనగా, సరగపటన్నమ్ముని విరచి, పటన్నమ్ము దుర్గము వరకు, కార్యనగర బామను కనుతో, అజంతని మనితలు శాంతి, అప్పుడే భయాముక్తిని పట్టి, అప్పుడే భయాన్ని రక్షణే,
అప్పుడు ఆ హనుమంతుడు రామచంద్రుడికి ఏమంటున్నాడు, నారాయణమూర్తివే నీవు, నా నామము కూడా తెలదా స్వామి నీకు? నేనెవరో తెలియదా? నేను హనుమంతుడను, నీ నామజపం చేస్తూ నీ పాద సేవ చేయడానికే నీ తోడుండడానికి వచ్చాను స్వామి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళిరువురు కవిగిలించుకొని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతోని సరైన నది చేరిపోయి అక్కడ పతంగిని ఎగరవేస్తే ఆ పతంగి ఇక్కడ నుంచి స్వర్గములకు పోయారు. ఆ స్వర్గములకు పోయినటువంటి పతంగిని చూసి ఆ జయంతుని భార్య అయినటువంటి ఆమె పతంగిని పట్టడానికి కూడా భయం వేసి మరి పతంగిని పట్టి, పతంగమో పట్టి అనుమడో పట్టుకొనల వేగమే బొమ్మ ఏయోరని కోరునయ్యా నేను వెతుకుతున్నయ్యా ఈ సూత్రమ పట్టి వెలుగుమా ఇప్పుడు సర్వము చేరుమా హనుమంతము సూత్రము ముక్తి జయంతుని బాజను గాంచి హనుమంతో ముక్తి వదించే పతంగి బాజుడు రాముడు చౌప తంగి హనుమంతుని పలుకులు యమున తన కోరిక నిలుచతో చాడ గోరికి రాముని దయనంత గగతి రాముని దయనంద గగతి అప్పుడు రామచంద్రుడు ఏమంటున్నాడంటే, హనుమా మన పతంగి స్వర్గములకు పోయినది, మన పతంగిని ఎవరో పట్టుకున్నారు, దాన్ని తీసుకురమ్ము అని చెప్పగా, స్వామి ఎక్కడని వెతుకుతూ ఏ దిశలో పోవాలి, ఎక్కడ ఉన్నదని ఎలా చూడాలి అంటే, నేను ఒక ఉంగరముని ఇస్తున్నాను, దీన్ని ముట్టుకొని నీవు పోయినట్లయితే ఈ పతంగి ఎక్కడ ఉందో అక్కడికే వెళ్తావన్నాడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు. అప్పుడు ఆ పతంగి ఆ సూత్రం తీసుకొని తన వేలుకు పెట్టుకొని పోయితే సరాసరిగా యొక్క స్వర్గమునికి వెళ్ళిపోయాడు. స్వర్గంలో జయంతుని భార్య అయినటువంటి ఆ అమ్మ పట్టుకొని ఉంది. ఆ పతంగిని మాకి ఇవ్వమ్మ అంటే అప్పుడు ఏమంటున్నది, నేను శ్రీరామచంద్రుని దయను కోరి ఉంటుంది కనుక తనను నేను చూడగలుచుకున్నాను, అప్పుడు నేను ఇస్తానన్నది. మరలి వచ్చి రాముని కంటే కోరికంత వరించే రాముడు గణమంతుని మాట కేవల కవిన పూట కనుమగను మనము వేలా సత్వరమీడింపు వరించో చిత్రకుటాగ్ని గుహయంతో చేరగలసి తెలుపెదముందో రాముని వాక్యమును పలుకు జయమున గణమంతుని జయనో రఘువీరుని మాటను నప్పుడు రమణి కంత తెలిపే హనుమా పతంగమీ వచ్చి కావని రాముని విద్యనో సతతము నడపొచ్చిన వదిలి సరగుణ వారిల్లు దొరికిరి సదరతేజు స్వల్పమునకు సరగగాని కోటుడు రాక కనుగొని స్వాసంతమును
పూజలు అది ఏంటికి తెచ్చాడు పట్టదాలి కాదు నిద్ర రావడానికి అది ఎట్లా కొడుతుంది మరి చాలా మంది కరెక్ట్ కొట్టాం అది ఎట్లా కొడుతుంది ఇష్టపడినట్టు కొడుతుంది అదే పైన కొట్టు తాళం కొట్టే పద్ధతి తెలిసినప్పుడు అది తప్పు పోదు అవి ఒరిగి కూర్చొని వస్తుంది ఇటు కూడా అప్పుడు ఆయన జయంతుని జయంతమ్మకు ఏమని చెప్పాడంటే శ్రీరామచంద్రుడి వద్దకు వచ్చి స్వామి ఈ విధంగా ఆ అమ్మ నిన్ను చూడాలనుకున్నానంటే చిత్రకొటి గృహము కలవు ఆ గృహం అరే రామాయణం చెప్పగలిగిన నీ కథ వాడగలిగిన చెప్పేది అది జరగమంటే జరుగుతున్నా చిత్రకొటి గృహమునకు మీరు వచ్చినట్లయితే అక్కడే మిమ్మల్ని కలుసుకుంటానమ్మా అని చెప్పారు. ఆ మాట పోయి చెప్పగానే శ్రీరామచంద్రుడికి ఎంతో ప్రేమ భావపూర్వకంగా తెచ్చి ఆ పతంగా ఇచ్చాడు. అది కనుగొన్న తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఇల్లు చేరే సమయానికి అదే సమయమున ఆ యొక్క విశ్వామిత్రుడు అయోధ్యకు రానే వచ్చినాడు. అప్పుడు అయోధ్యకు రాగానే దశరథ మహారాజు ఆ యొక్క విశ్వామిత్రుడికి స్వాగతము పలికి ఏమంటున్నాడంటే చెయ్యగా నన్ను కరుణించయ్యా చెయ్యగా నన్ను కరుణించయ్యా స్వామి అడుగునయ్యా స్వామి అడుగునయ్యా పరిమిరాక నన్ను స్వామి కన్నుడలే నైతిని చెంది కన్నుడలే నైతిని చెంది అప్పుడు రామ లక్ష్మణుడు హనుమంతుడితో సహా ఐదుగురు ఇల్లు చేరుకునగానే ఆ దశరథ మహారాజుకు వీళ్ళు రాకకు ఆ విశ్వామిత్రుడు రాకకు ఒకేసారి వచ్చిన వాళ్ళని చూసి ఆయనకు స్వాగతం చెప్పి ఆయనను తీసుకొని వచ్చి ఆ రాజ్య కచేరులందు కూర్చొనబెట్టి ఏమని అడిగాడు పాదసేవ చేసి ఏమి కావాలి స్వామి మీరు ఊరికే రారు ఎందుకు వచ్చినారు అని అడగగా మన వినో దశరథ భూపా మన వినో దశరథ భూపా కష్టము కృపగీతా బాబులమో మాయ చేసి తిరుగుదనులో అప్పుడు ఆ విశ్వామిత్రుడు ఏమని కోరానంటే పోయి దశరథ మహారాజా నీవు మీ యొక్క కుమారులని రామలక్ష్మణుని నా ఎంట పంపినట్లయితే ఆ మారీషులు సుబాహులు యజ్ఞములను చెరికి మాంసం ముక్కలు పారేస్తున్నారు కనుక వాళ్ళని నివారించడానికి కోసము నీవు నీ కొడుకు నా ఎంట పంపినట్లయితే బాగుంటుందని కోరగా అప్పుడు ముడి కోరిక వినలే బాలా
కోరిక వినని బాలా హే రామ రామ మోచనుంది ఎప్పుడు చాలా హే రామ రామ అందరూ చింతనుండెనో హే రామ రామ కోచకమో తాపము ఉందే హే రామ రామ కోచకమో తాపము ఉందే హే రామ రామ రామునినే పుష్పజాలను హే రామ రామ కోచకమే పాపము ఉందే హే రామ 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 సీతారామ హరే రామ పావన రామాయణ రామ హరే రామ అప్పుడు ఆ యొక్క ముని కోరికను విన్నటువంటి దశరథ మహారాజు హఠాత్తుగా కింద పడే నేలన మూర్ఛ చెందాడు. ఏమిరా ఏమి తోచక ఈయన ఎందుకు పడిపోయాడని చెప్పి విశ్వామిత్రుడు కూడా చింతలపోయాడు. లేచిన తర్వాత రాముడు దశరథ మహారాజు ఏమంటున్నాడంటే రామునినే పంపజాలను హే రామ రామ రామునినే పంపజాలను హే రామ రామ రామునినే పంపజాలను హే రామ రామ కలేరు దనుకులయ్యా హే రామ రామ కలేరు దనుకులయ్యా హే రామ రామ కోమారులు ఆరులే హే రామ 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 సీతారామ హరే రామ పావన రామాయణ రామ హరే రామ అప్పుడు ఆ యొక్క దశరథ మహారాజు లేచి ఆయనకు పాదాభివందనం చేస్తూ ఏమంటున్నాడు, నాయన ఓ విశ్వామిత్ర స్వామి, నేను నా కుమారులు పంప నాకు లేక లేక కలిగిన సంతానాన్ని నీవు ముక్కుపచ్చలారని పిల్లని కోరుతున్నావే. నేను వాళ్ళ రామలక్ష్మణుని పంపలేను, వారు లేకుండా నేను బ్రతకలేను. ఏ విధముగైనా ఇంకే కోరికన్న కోరు అనగానే గాంధీ తోడు కోపమందెనో హే రామ రామ గాంధీ తోడు కోపమందెనో హే రామ రామ నమ్మగ ఎత్తుల పలికే హే రామ రామ చాలు 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 రాజా హే రామ రామ సురుడే పుత్ర రాజా హే రామ రామ పుల్లకే నాడవునిదో హే రామ రామ కరలేని భగవానురా హే రామ రామ సాగలిగే నీవు త్యాగమో హే రామ రామ సాగలిగే భాగ్యము దాత హే రామ రామ సదా సుఖ పంచిన భయమో హే రామ రామ ఇగనైన వాళ్ళనిస్తున్నా హే రామ రామ ఇగనైన వాళ్ళనిస్తున్నా హరే రామ 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 సీతారామ హరే రామ పావన రామాయణ రామ హరే రామ ఓ దశరథ మహారాజా, నీవు రాజువా లేక కళ్ళలాడడానికి నీవు ఆడుకునేదానికి ఆటలు ఆడుతున్నావా నాతో అని చెప్పి క్రోధం చెంది ఆ విశ్వామిత్రుడు మగవాడి మాటలే పలుకుతున్నావా లేక ఆడదానిగా ఎలా మాట్లాడుతున్నావా అని చెప్పి కఠినంగా మాట్లాడితే దశరథుడు కూడా కోపం చెంది ఏమంటున్నాడు, దశరథుడు కోపము చెంది హే రామ రామ హరిదా కోపించి వింటును. హే రామ రామ ఇతనిని చేరిన మోపే హే రామ రామ రఘున తన సంగతి చెప్పే హే రామ రామ అసిస్తుండు నిలుపు వహించే హే రామ రామ సంతులన్నీ తీర్పగలిగే హే రామ 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 సీతారామ హరే రామ పావన రామాయణ రామ హరే రామ అప్పుడు ఆ దశరథుడు ఆ యొక్క వశిష్ఠ మహాముని దగ్గరికి పోయి ఏడుస్తూ ఏమంటున్నాడు, స్వామి, నా కొడుకులను ముచ్చు పచ్చలారని నా చిన్న పిల్లలని ఈ విశ్వామిత్రుడు నా వెంట పంపంటున్నాడు. అక్కడ రాక్షసులు ఉంటారంట, మరి రాక్షసులతో నా కొడుకులు ఎలా యుద్ధం చేస్తారయ్యా అనగానే అప్పుడు వశిష్ఠుడు ఏమిటాడు, పోయి రా మహారాజా, ఆ విశ్వామిత్రుడు అంటే ఎవరనుకుంటున్నావు? నీకు పుట్టిన కుమారుడు అంటే ఏమనుకుంటున్నావు?
నీకు వాళ్ళ గురించి తెలుసా అని అప్పుడు చెప్తున్నాడు. నారాయణమూర్తి రాముడే నారాయణమూర్తి రాముడు పరలోకం వెలిసినాడు కేశుండే లక్షణుడయ్యా ముని జనిమించగలయ్యా భరతుడు చెట్ట గుణి నోట ఐశంగా కృష్ణం అప్పుడు ఆ యొక్క శ్రీమన్నారాయణ గుడికి ఆ వశిష్ఠ మాముని విన్నట్లుగా, నాయన రాముడంటే ఎవడనుకుంటున్నావు? శ్రీమన్నారాయణుడే నరరూపంలో నీవు కొడుకులై జన్మించాడు. మరి లక్ష్మణుడు ఏమనుకుంటున్నావు? శేషుడైనటువంటి వాడే లక్ష్మణుడు. భరత చక్రాలు హరిచక్రము చెంపు చక్రము గదా వీళ్ళే వాళ్ళుగా ఈ అవతారం ఎత్తి శ్రీమన్నారాయణకి తోడుగా ఉండడానికి పుట్టారే తప్ప నీవు మానవ సంబంధము కాని వాళ్ళు వాళ్ళకి ఏమవుతుందయ్యా? ఈ సృష్టిని రక్షించే వాళ్ళకు భయపడతావా? ఆ గాంధీ సూత్రుడు విశ్వామిత్రుడు వెంట పంపించు అన్నాడు ఆ యొక్క విశ్వామిత్రుడు. అప్పుడు సరేనని చెప్పి తీసుకువచ్చి ఆ గాంధీ సూత్రుని చేతిలో ఏమంటూ పెడుతున్నాడంటే, ఆకలి తప్పు నన్నోరువరే ఆకలి తప్పు నన్నోరువరు అధికముగా నడవగలేరు అధికముగా నడవగలేరు దయతోడు తప్పిందల శాంతో దయతోడు తప్పిందల శాంతో దయముగా నా వద్దకు చేర్చు అప్పుడు ఆకలికి దాహానికి ఏది అడగలేక శృతి లేకుండా ఏ విధముగా మేమే తినిపించి బుజ్జగించి లాలించి తినిపెట్టే వాళ్ళము, మరి నీవు అడవిలో అరణ్యంలో ఎలా తీసుకుపోతావు నా కొడుకునని బాధపడుతూ ఎంతో బోధపోసి ఆ యొక్క రామలక్ష్మణుడు మాత్రము ఆ విశ్వామిత్రుడి చేతిలో పెట్టి ఏడుస్తూ కన్నీరు పెట్టుకొని, నా కొడుకులను ఎలా అప్పగిస్తున్నానో మళ్ళీ నాకు అలాగనే అప్పగించే పరమాత్మ అని చెప్పి వాళ్ళ ఇరువురిని ఆ విశ్వామిత్రుడి చేతిలో పెట్టారు. యాదుకోండి, శ్రీరామచంద్రుడు రామలక్ష్మణుడు విశ్వామిత్రుడు చేతిలో పెట్టిండు.